టోల్గేట్ పార్కింగ్ వసూలు కాంట్రాక్ట్ సంస్థపై అధికారులు ప్రేమను చూపిస్తున్నారు. దేవస్థానానికి చెల్లించాల్సిన సొమ్మును ముక్కుపిండి వసూలు చేయాల్సిన అధికారులు కాంట్రాక్ట్ సంస్థపై ప్రేమను పెంచుకుని ఉచిత వెసులుబాటు కల్పించారు. కాంట్రాక్ట్ సంస్థల అధినేతలు చేసిన ప్రతిపాదనలను ఏమాత్రం పరిశీలించుకోకుండా పునరాలోచన లేకుండా ఆమోదిస్తున్నారు. దేవస్థానానికి ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులే గండి కొడుతున్నారు. విజయవాడ దుర్గగుడి పార్కింగ్ టోల్ వసూలుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు వింతగా ఉంది. కనకదుర్గ నగర్లోని వాహనాల పార్కింగ్లను కాంట్రాక్టుకు ఇస్తూ ఉంటారు. 2023 మార్చి 15న పార్కింగ్కు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో మొత్తం 34 షరతులు పెట్టారు. 2 ఏళ్ల కాల పరిమితికి టెండర్ ప్రక్రియను నిర్వహించారు. విజయవాడకు చెందిన విఎల్ ఏజెన్సీ అధినేత పివిఎల్ దేవి 1,8,99,999లకు టెండర్ను దక్కించుకున్నారు. దీనికి 18% జీఎస్టీ కలిపి చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించిన తర్వాత మాత్రమే అధికారులు పార్కింగ్ ఫీజు వసూలుకు ఆదేశాలు ఇస్తారు. రెండో సంవత్సరం అప్పటి వరకు చెల్లించిన మొత్తానికి 10% పెంచి 18% జీఎస్టీని కలిపి చెల్లించాలి. ఆ మేరకు రెండో ఏడాదికి మొత్తం 2,38,197 రూపాయలు చెల్లించాలి. అయితే ఇక్కడే సదరు కాంట్రాక్టర్ అతి తెలివి ఉపయోగించి డబ్బులు చెల్లించకుండానే టోల్ వసూలు చేస్తున్నారు. రెండేళ్ల మొత్తంలో ఒక ఏడాది సొమ్మును చెల్లించిన కాంట్రాక్టర్ రెండో ఏడాది చెల్లించాల్సిన మొత్తానికి పంగనామాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం అధికారుల వద్దకు వెళ్లిన కాంట్రాక్టర్ కొండచర్యలు విరిగినప్పుడు ఘాట్ రోడ్ను మూసివేశారని, కనకదుర్గ నగర్లో అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల పార్కింగ్ ప్రదేశం తగ్గిపోయిందని విన్నవించారు. మొదటి ఏడాది బాగా నష్టపోయామని 6 నెలల పాటు ఉచిత అవకాశం ఇప్పించాలని కోరారు. 34 షరతుల్లో 13వ నంబర్ షరతు ప్రకారం ఏ కారణంతోనైనా ఘాట్ రోడ్డు మూసివేస్తే దేవస్థానానికి ఎలాంటి సంబంధం ఉండదని ప్రస్తావించారు. దానికి కాంట్రాక్టరే బాధ్యత వహించి దేవస్థానానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేశారు. కానీ అధికారులు మాత్రం కాంట్రాక్టర్ విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు దేవస్థానానికి రూపాయి చెల్లించకుండా పార్కింగ్ ను నిర్వహించుకోవచ్చునని ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా కనకదుర్గ నగర్లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న విఎంసీకి చెందిన ఖాళీ స్థలాన్ని కూడా కాంట్రాక్టర్ కు అప్పగించారు. వాస్తవానికి నవంబర్ 30తో 2 ఏళ్ల కాల పరిమితి గడువు ముగిసింది. అయినా అదే కాంట్రాక్టర్ ఇంకా పార్కింగ్ ను నిర్వహిస్తున్నారు. ఉచిత గడువు ముగుస్తుందన్న సమయానికి మరో 2 నెలల పాటు ఉచిత గడువు కావాలని కోరారు. అప్పటికే 6 నెలలు ఉచితంగా ఇచ్చిన విషయం బయటపడటంతో 2 నెలలకు దాన్ని పొడిగించడానికి అధికారులు అంగీకరించలేదు. దీంతో కాంట్రాక్టర్ తెలివిగా కోర్టు మెట్లు ఎక్కి మరీ గడువు ముగిసినా టోల్ వసూలు కాసులను వెనకేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కోర్టులో కనీసం కౌంటర్ను కూడా దాఖలు చేయలేదు. టోలు వసూలు చేస్తూ దేవస్థానానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్న పరిస్థితి ఇప్పటి వరకు దేవాదాయ శాఖ చరిత్రలో లేదని ఈసారి దుర్గగుడి అధికారులు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.